హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ద రాయల్ హోటల్ ఇది ఒక సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్ లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. తెలుగులో అయితే లేదు. అయినా పర్లేదు, చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. రన్ టైం 1.5 అవర్ మాత్రమే ఉంటది. ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది, చూడొచ్చా లేదా అనేది డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ముందుగా మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. మనం మోస్ట్లీ హాలీవుడ్ అండ్ సెలెక్టివ్ ఇండియన్ మూవీ రివ్యూస్ ఇస్తూనే ఉంటాం. మాలాంటి చిన్న ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఇద్దరు అమ్మాయిల స్టోరీ చూపిస్తారు. ఆ ఇద్దరు అమ్మాయిలు అమెరికా నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళి అక్కడ ఒక రిమోట్ లొకేషన్ లో ఉండే ఒక పబ్ లో జాబ్ కి జాయిన్ అవుతారు. వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అన్ఇమాజినబుల్ ఇన్సిడెంట్ జరుగుతుంది. అసలు ఆ ఇన్సిడెంట్ ఏంటి, నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు ఈ మూవీ నాకు ఎలా అనిపించిందంటే, ఈ మూవీలో ఒక వెరీ ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేశారు. అదేంటంటే సెక్సువల్ హరాస్మెంట్ అగేన్స్ట్ ఉమెన్. వర్క్ ప్లేస్ లో కానీ, కాలేజెస్ లో కానీ, ఇంకెక్కడైనా కానీ ఈ మధ్య ఈ హరాస్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. అలాంటి ఒక సెన్సిటివ్ టాపిక్ ని ఈ మూవీలో డిస్కస్ చేశారు. బట్ సాడ్లీ ఆ ఇష్యూని తీసుకున్నారు కానీ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయారు. తీసుకున్న పాయింట్ బాగుంది కానీ కన్విన్సింగ్ గా చెప్పలేదు. ప్లాట్ బాగుంది కానీ ఒక థ్రిల్లర్ కి కావాల్సిన ఎలిమెంట్స్ ఈ మూవీలో టోటల్లీ మిస్సింగ్ అనిపించింది. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ ని జస్ట్ పైన చెప్తే కుదరదు కదా, ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా చెప్పాలి. అలా ఉంటేనే ఎక్కుతుంది. అలాంటి ఇంపాక్ట్ ఈ మూవీలో మిస్సింగ్ అనిపించింది. నాకైతే ఒక టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది మామ. దీని బదులు ఏదైనా సిరీస్ స్టార్ట్ చేస్తుంటే బాగుండేది అనిపించింది. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అండ్ మ్యూజిక్ బాగుంది. ప్రొడక్షన్ క్వాలిటీస్ అయితే పెద్దగా ఏం అనిపించలేదు, చాలా చీప్ గా అనిపించాయి. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 40% యాజ్ ఎ టైం వేస్ట్ ఎక్స్పీరియన్స్. అడల్ట్ కంటెంట్ ఉంది, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. సో ఇది ద రాయల్ హోటల్ మూవీ రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.